ప్రైజ్ లార్డ్. క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలో ఈరోజు ధ్యానించుకుందాము. ఉదయాన్నే నిద్ర లేస్తూనే దేవునికి స్తుతులు తెలియజేయాలి. ఎందుకంటే రాత్రంతా కాచి కాపాడి దీవించిన దేవుడు ఉదయాన్నే సజీవంగా మనలో నిద్ర లేపిన దేవునికి మనము ఆయనకు స్తుతులు తెలియజేయాలి. మరలా బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మైన దేవదూతలను ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని దేవునికి మనము ప్రార్థించాలి. మరలా నిద్రించేటప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు కాచు కాపాడిన దేవునికి, మనకు రక్షణగా ఉండిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతిదినము మనము స్తుతులు, ప్రార్థన, కృతజ్ఞతలు అనే ధూపము, సాంబ్రాణి పువ్వులతో ఆయనను మనము ఆరాధించాలి. స్తుతులనే ధూపము, ప్రార్థన అనే సాంబ్రాణి, కృతజ్ఞతలు అనే పువ్వులతో ఆయనను ఎల్లప్పుడూ మనము అభిషేకిస్తూనే ఉండాలి. అలాగే దావీదు వలె ఎల్లప్పుడూ మనము కీర్తనలు పాడుకుంటూ ఆయనను మనము సేవిస్తూనే ఉండాలి. కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషంగానే మనం ఉండాలి. ఎల్లప్పుడూ పెద్దలతో, పిల్లలతో ఎల్లప్పుడూ దేవుని మాటలే మనం పలుకుచు సంతోషంతో ప్రతిదినము గడపాలి. కీర్తనలు 68:19 అధ్యాయంలో అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రతిదినము ఆయన మన పనిపాటల్లో, మన భారములలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు రక్షణకర్తై ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనను మనము ధ్యానించుకుంటూ ఉండాలి. ఆదివారం దినమున ఆరాధనలో ప్రతి కుటుంబం అంతా గడపాలి. ప్రతిదినము మనము కొంచెం దేవునికి టైం కేటాయించుకోవాలి. 2 గంటలు కానీ, 2:30 గంట కానీ, 1 గంట కానీ వీలైతే దేవునితో ప్రతిదినం మనము గడపాలి. పరిశుద్ధ గ్రంథాన్ని కొద్దిసేపు అయినా మనము ధ్యానించాలి. మరలా ఇతరులకు చేతనైనంత సహాయం చేయాలి. ఇతరులు బాధగా ఉంటే వారిని ఓదార్చాలి. ఇతరులు కష్టాల్లో ఉన్న వారికి దేవుని వాక్యం బోధించి వారిని బలపరచాలి. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో గడపాలి. కుటుంబములో ఎల్లప్పుడూ గృహంలో పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలి. కుటుంబం అంతా ఎల్లప్పుడూ జ్ఞానంతో కలిగి ఉండాలి. ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి. ఆ సన్నిధిలో ఎల్లప్పుడూ గడపాలి. ఇల్లు యోగ్యంగా ఉండాలి. కుటుంబం అంతా సంతోషంగా మంచి మాటలు పలుకుచూ ఉండాలి. అన్నిలతో ఎక్కువ సహవాసం చేయకూడదు. కీర్తనలో 1వ అధ్యాయంలో లాగా మనము అన్యులతో సహవాసం చేయడం కానీ, అపహాసకులు కూర్చొని చోట మనం కూర్చోవడం కానీ చేయకూడదు. ఇంటిలో ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా